జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమః. మనము ఇవాళ రెండవ అధ్యాయం గురించి చెప్పుకుందాము. ఈ యొక్క కార్తీక పురాణంలో రెండవ అధ్యాయంలో కార్తీక సోమవారం యొక్క విశిష్టత గురించి మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. కార్తీక సోమవార మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో శివుని ప్రీతి కోసము ఎవడు సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడో వాడు తప్పక కైలాసంలో నివసిస్తాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. కార్తీక సోమవారం నాడు స్నానము, దానము, జపాలల్లో ఏ ఒక్కటి ఆచరించినా 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితము లభిస్తుంది. ఈ మాసంలో ఉపవాసము, ఏకభోక్తము, రాత్రి భోజనము, ఆయాచింతంగా భోజనము పెట్టడము, కార్తీక స్నానము చేయడము, పువ్వులు దానము చేయటము అనేవి 6 సమానమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. శారీరకంగా శక్తి ఉన్నవాడు ఉపవాసము చేయాలి. అందుకు శక్తి లేనివాడు పగలు ఉపవాసించి రాత్రి భోజనం చేయవలను. అది సాధ్యం కానివాడు ఛాయాంతకం చేయాలి. ఛాయాంతకము అంటే సాహ్యాన్న భోజనము. అది కూడా ఆచరించలేనటువంటి వాడు బ్రాహ్మణులను పిలిచి వారితో కలిసి ఆ పగలే భోజనం చేయొచ్చునని శాస్త్రం చెప్పుచున్నది. కార్తీక మాసములో ఏ పుణ్యకార్యము కూడా చెయ్యకుండా ఉన్నటువంటి వాణ్ణి 8 యుగాల పాటు కూడా నరకములో, కుంభీపాకంలోనూ, రౌరవాది నరకాలలో బాధలు పొందుతారని, కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం ఉండి శివార్చన చేసుకొని ఎవడైతే ఉంటాడో వాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్తున్నాడు. స్త్రీలు, పురుషులు ఎవరైనా కానీ కార్తీక సోమవారం నాడు నక్షత్రాలను చూచిన అనంతరము భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసినటువంటి దూదిలాగా నశించిపోతాయి అని తెలుస్తోంది. ఓ జనక మహారాజా, కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధించి రాత్రి భోజనం చేసి ఉంటాడో వాడు శివునకు ప్రీతిపాత్రుడు. ఆ విషయాన్ని ఒక కథ ద్వారా చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడొకడు ఉండేవాడు. అతనికి అందమైన కుమార్తె ఉండేది. మంచి యవ్వనంతో చక్కగా అలంకారం చేసుకొని పురుషులను ఆకర్షించటంలో నేర్పరి అయిన ఆమె దుర్గతులను చూసి తల్లిదండ్రులు, ఆమె అత్తామాములు ఆమెను విడిచిపెట్టారు. ఆమె స్వభావము బట్టి అందరూ ఆమెకి కర్కశ అని పిలిచేవారు. ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారాంగతుడు, మిక్కిలి గుణవంతుడైనటువంటి అతడు సౌరాష్ట్ర దేశమునందు దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు, మంచి హృదయము కలిగినటువంటి వాడు. అతని స్వభావాన్ని చూసినటువంటి తన భార్య ప్రతిరోజు కూడా అతన్ని బాధించేది. భార్య చేత దెబ్బలు తింటున్నప్పటికీ గృహస్థ ధర్మాన్ని మాత్రము విడిచిపెట్టకుండా అతడు ఆమెను విడవలేక ఆమె పెట్టేటటువంటి కష్టాలను భరిస్తూ కాలము వెళ్ళబుచ్చుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు కర్కశతో శారీరక సంబంధాలు పెట్టుకున్నటువంటి పురుషులు డబ్బు, నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్రశర్మ వల్ల అడ్డం వస్తుంది అని చెప్పేసి భంగం కల్పిస్తున్నాడు అని చెప్పి తన భర్తను చంపమని చెప్పాను. ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తర్వాత తాను లేచి పెద్ద రాతితో అతని తలపై కొట్టి కర్కశ ఒక దెబ్బతో మరణించినటువంటి తన భర్తను తీసుకువెళ్ళి ఒక పాడుబడ్డ నూతిలో పడేసింది. ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రావీణ్యులైనటువంటి ఇతర పురుషులతో సంభోగిస్తూ భర్తలపై అనురాగము కలిగి ఉన్న ఇతర స్త్రీలు కూడా తన దుర్బోధతో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలుపెట్టింది. కాలక్రమేణా నాస్తికురాలైనటువంటి ఆమె భగవత్ చింతను వ్యతిరేకించింది. ఈ విధంగా యథేచ్ఛగా పరపురుషులతో సంచరించినటువంటి ఆమెకు యవ్వనము నశించి ముసలితనము సంక్రమించి శరీరమంతా కూడా వివిధ రకాల వ్యాధులు వచ్చి అనేక బాధలతో ఆమె మరణించింది. ఈ విధంగా మరణించిన కర్కశను యమదూతలు నరకమునకు తీసుకువెళ్ళి ఒక మండుతున్న ఇనుప స్తంభానికి ఆమెను ఆలింగనము చేయించి అనేక విధాలుగా నరకంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆమెకి శిక్షలుగా వేసి
కాలక్రమేణా ఈ విధంగా తాను చేసినటువంటి పాపాలకు తన ముందు తరాలలో 10 మందితో కలిసి తర్వాత 10 తరాలు గడిచే వరకు కూడా నరకములో బాధలు అనుభవించి చివరకు 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించి ఉన్నదనమాట. ఇలా 15వ జన్మలో తను కళింగ దేశములో ఒక బ్రాహ్మణుని ఇంటిన ఆ కర్కశి ఒక కుక్కగా పుట్టి ఇంటింటా తిరగడము మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసములోని సోమవారం నాడు పగలంతా ఉపవాసముండి తన ఇంట్లో శివార్చన చేసుకుని శివుడికి అభిషేకం చేసుకుని పూజాదులు చేసుకుని ఆచరించి నక్షత్రాలు వచ్చిన తర్వాత నివేదించినటువంటి ఆ స్వామి ప్రసాదము అలాగే బలికి అంటే జంతు బలికి వేయడానికి కొంచెము తీసుకువెళ్ళి బయట ఉంచాడనమాట. ఉంచితే ఒక కుక్క అంటే కర్కశి రూపంలో ఉన్నటువంటి ఆ కుక్కగా తిరుగుతూ ఉన్నది కదా, ఆమె ఆ రోజంతా కూడా తిండి దొరకక నీరసించిపోయినదై ఆ రోజు రాత్రి బలి ఉంచినటువంటి ఆ యొక్క పదార్థం దగ్గరికి వచ్చి ఆ యొక్క కర్కశి రూపంలో ఉన్న కుక్క ఆ పదార్థాన్ని తిన్నదంట. తినే వరకు ఆ కార్తీక సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసి పూజార్చన చేసుకుని నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని తిన్నటువంటి ఆ యొక్క కర్కశి పుణ్యఫలము వలన పూర్వజన్మ సుకృతాన్ని పొంది ఆమె రక్షించండి 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 అని చెప్పేసి ఆమె అరుస్తూ ఉన్నదంట. ఆ యొక్క బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయము చెప్పమని ఆ కర్కశిని అడిగిగా అందుకు ఆ కర్కశ తన పూర్వజన్మలలో చేసినటువంటి వృత్తాంతమంతా కూడా బ్రాహ్మణుడికి వివరించింది. ఓ బ్రాహ్మణోత్తమ, ఎన్నెన్నో పాపాలను చేసిన నేను, అనేక నరక బాధలు అనుభవించినటువంటి నేను కుక్కగా జన్మించి చివరకిప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానము ఎలా కలిగిందో చెప్పమని ఆ బ్రాహ్మణుడిని అడిగింది. అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు తన జ్ఞాన దృష్టితో చూసి విషయాన్ని తెలుసుకొని, ఓ కర్కశ, ఈ రోజు కార్తీక సోమవారం, ఈ రోజంతా కూడా ఉపవాసం ఉన్న నీవు ఇప్పుడు నేను ఉంచినటువంటి బలిని అంటే శివప్రసాదాన్ని స్వీకరించావు. ఈ పుణ్య ఫలం వల్ల నీకు పూర్వజన్మ సుకృతము కలిగింది అన్నాడు. అప్పుడు కర్కశ, బ్రాహ్మణోత్తమ, నీవు వేదాంగతుడివి కదా, వేదపారాంగతుడివి కదా, సర్వము తెలిసిన వాడివి కదా, కనుక నాకు కుక్క జాతి నుండి మోక్షము కలుగు ఉపాయము చెప్పుము అని ప్రార్థించే వరకు అప్పుడు పరోపకార బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు తాను చేసినటువంటి కార్తీక సోమవార ఫలమును పుణ్యఫలమును ఒక సోమవార పుణ్యాన్ని ఆ కుక్కకు దారపోశాడు. మంత్రయుక్తంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని దారపోయగానే కుక్క రూపంలో ఉన్న ఆమె కర్కశ శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రములతో ఆభరణాలతో కూడినదై కైలాసానికి వెళ్ళి సుఖించింది. ఓ జనక మహారాజా, పై కథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వానికి మోక్షం హస్తాగతము. కాబట్టి పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక సోమవార కార్తీక వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు నాయనా అని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్పారు. కాబట్టి ఇది ద్వితీయోధ్యాయము సమాప్తము. శివాయ గురవే నమః. నా యొక్క ఛానల్ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణము అంతా కూడా ఈ యొక్క 30 అధ్యాయాలు కూడా అందరూ కూడా తప్పనిసరిగా విని ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శివాయ గురవే నమః.